అందరికీ నమస్తే. మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి మానవ హక్కుల సదా మీ సేవలు అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఇది రెండో సండే. ప్రతి సండే ఫ్యామిలీ ఇష్యూ ఉన్న చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏ ఇష్యూ అయినా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేస్తాము. ఈరోజు అంటే ఒక సీక్రెట్గా ఉండాలి. ఒక తల్లి కొడుకు గురించి ఒక కేసు చేశాము, నిన్న నైట్ చేశాము. దాంట్లో తల్లి భర్త చిన్నప్పుడే 3 సంవత్సరాలప్పుడు భర్త చనిపోతే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి అమెరికా పంపిస్తే 3 సంవత్సరాల కింద ఆ తల్లిని ఒక వృద్ధ శరణ పంపించి మా ఫ్రెండ్ దగ్గర ఉండమ్మా మళ్ళీ నేను వస్తాను అని ఆ తల్లిని పంపించాడు. 3 సంవత్సరాలు అవుతుంది. ఆ తల్లి రోజు కూడా నా బాబు వస్తాడని బట్టలు చదువుకోవటం, చక్కగా తలదూకోవటం, మా బాబు వస్తాడు, ఏ కారు వస్తుందా, ఏ బస్సు వస్తుందా, ఎక్కడి నుంచి వస్తున్నాడు మా బాబు అని ఒక పిచ్చిదానాలుగా తయారయ్యి ఆ బాబు కోసం 3 సంవత్సరాలు చూసింది, కానీ రాలే. అది మా దృష్టికి వస్తే ఆ బాబుకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేసి తల్లి ఏంటి ఇదంటే అసలు నాకు తల్లే లేదు, నాకు తల్లి లేదు, ఆ బాధ్యతలు నాకు వద్దు అనుకుని నేను ఇక్కడికి వచ్చాను అని మాట్లాడాడు. నిజంగా చాలా బాధాకరం విషయం. ఆయన పుట్టడం ఎవరి కారణం, ఈరోజు అమెరికా వెళ్ళటం ఎవరి కారణం? భార్య బిడ్డలతో అందరూ సెటిల్ అయిపోయాడు. తల్లి భారం అయింది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నాము అని అంటే, నా తల్లిని చూస్తే నేను ఉండలేను అమ్మ, నా తల్లి కావాలి, కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, ఇప్పటిదాకా కూడా కరువు ఒక బాధల్లోనే నేను పెరిగాను అని చెప్పుకొచ్చాడు. మంచి కౌన్సిలింగ్ చేశాము. తన తల్లిని వచ్చే వారం వచ్చి మళ్ళీ అమెరికా తీసుకెళ్తామన్నాడు. చాలా సంతోషం అనిపించింది. దయచేసి ఎవరూ కూడా తల్లిని వదలొద్దు. తల్లి కనిపించే దేవత, తండ్రి అనేది ఒక నమ్మకం. అలాగే వృద్ధులు అయినా మనం రేపొద్దున అవ్వ ఈరోజు అంటే మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? దయచేసి తల్లిదండ్రులను వదలొద్దు. తల్లిదండ్రులు చిన్న పిల్లలు అవుతున్నారు. వారికి కావాల్సింది అంత ఫుడ్, ఒక మంచి బట్టలు, మేమున్నామని ఒక ధైర్యం ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. ఇది చాలా బాధ ఉంది. కొంత సీక్రెట్ కావాలన్నారు, అందుకే ఈ సండే అది నేను వీడియోలో పెట్టట్లేదు. ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా నెంబర్ పెడుతున్నాము, 8464957272. థ్యాంక్ యూ. మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ చలమాల హైమావతి.